నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంపీ సర్టిఫైర్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లలకి అసెట్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళు పుట్టక ముందు నుంచే వాళ్ళ గురించి ఒక డ్రీమ్ ఫండ్ అనేది క్రియేట్ చేయటం, అది ఏ స్టేజ్ నుంచి చేయాలి అంటారు? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాబు కానీ పాప కానీ పుట్టగానే ఇమ్మీడియట్గా వారి పేరు మీద బర్త్ సర్టిఫికేట్ తీసుకోగానే వాళ్ళకి పేరు పెట్టేగానే ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అది ఎంతైనా కానివ్వండి, 500 రూపీస్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఒకటి స్టార్ట్ చేసేయాలి. 500, 1000, 1500, 2000 వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేసేయాలి. వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేయడం ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం తీయలేం. ఒక చిల్డ్రన్ పేరు మీద ఉన్నది ఎవరు విత్డ్రా చేయరు. ఓకే. 90% అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యావరేజ్ చూస్తే 2.5 ఇయర్స్ ఉంది. అంటే ఒక ఎస్ఐపి గ్రోత్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఎస్ఐపి 2.5 ఇయర్లు ఆపేస్తున్నారు. 2.5 ఇయర్లు ఆపేసి అమౌంట్ తీసేస్తున్నారు. ఓకే. ఇది ఇంకా డైరెక్ట్లో చూస్తే ఇంకా చాలా దారుణంగా ఉంది. ఓకే. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 1.5 ఇయర్సే ఉన్నారు. సో ఎవరైనా ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 1.5 ఇయర్స్లో తీసేసి అమౌంట్ కూడా విత్డ్రా చేసేస్తున్నారు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎప్పుడు వస్తుందంటే ఒక 6 ఇయర్స్ తర్వాత. 12 ఇయర్స్కి మామూలు 6 ఇయర్స్కి 12% ప్రకారం డబుల్ అవుతుంది. అక్కడ నుంచి మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవుద్ది. ఓకే. ఫస్ట్ 6 ఇయర్స్లో డబుల్ అయినా అక్కడ నుంచి 4 ఇయర్స్కి డబుల్ అయింది. సో అక్కడ నుంచి మనకు 3 ఇయర్స్ డబుల్ అయింది, అక్కడ నుంచి 2 ఇయర్స్ డబుల్ అయింది. సో ఆ మెయిన్ మన ఫ్రూట్స్ వచ్చేది 6 ఇయర్స్ తర్వాత. కానీ ఎంతమంది 6 ఇయర్స్ ఉన్నారంటే ఎవరు లేరు. అందరూ 2.5 ఇయర్స్ యావరేజ్లో తీసేస్తున్నారు. సో అందుకని ఒక చిల్డ్రన్ పేరు మీద తీస్తే అమౌంట్ తీయట్లా. ఇది ఇండస్ట్రీ యావరేజ్ ఎక్కువ ఉంది. ఇది 5 ఇయర్స్ ఉంది. చిల్డ్రన్ పేరు మీద చేసిన సిప్స్ అమౌంట్ వీటి ఇండస్ట్రీ యావరేజ్ చూస్తే 5 ఇయర్స్ ఉంది. అంటే 5 ఇయర్స్ దాకా ఎవరు తీయట్లేదు. కొంతమంది చిల్డ్రన్ ఏజ్ అంటే చిల్డ్రన్ పెద్దగా ఉన్నప్పుడు తీసుకుంటారు, 15 ఏళ్ళు ఉన్నప్పుడు తీసుకుని వాళ్ళు 5 ఇయర్స్లో మ్యారేజ్ విత్డ్రా చేసేస్తున్నారు. అట్లా ఓకే. కొంతమంది ఏంటంటే 2-3 ఇయర్స్లో కూడా మ్యారేజ్ ఉన్నప్పుడు కొంత భాగం బ్యాలెన్స్డ్ ఫండ్స్లోనో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవి తీసేస్తున్నారు, అవి 3 ఇయర్స్ తీస్తున్నారు. కానీ మెజారిటీ చిన్నపిల్లలు పుట్టినప్పుడు చేసినవి మాత్రం 10 ఇయర్స్ 15 ఇయర్స్ దాకా వెళ్తున్నాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీ కట్టాలన్నప్పుడే తీస్తున్నారు. అంటే ఇంకా అవి అమౌంట్ మన కోసం కాదు, పిల్లల కోసమని ఒక ఎమోషనల్గా ఫిక్స్ అయిపోతున్నారు. సో అందుకని వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేయాలి 500. ఒకసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి అర్థమవుతుంది. ఒక 1 ఇయర్ తర్వాత 500 స్టార్ట్ చేస్తే మనకు ఒక 6,000 మనం పే చేస్తే అది 7,000 అవుతుంది. మనకు సరిపోతుందంటే సరిపోతుంది, మనకు అర్థమైంది. అప్పుడు స్టార్ట్ చేస్తారు, 2,000 స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఇన్కమ్ పెరిగితే దాన్ని 5,000 చేస్తారు. తర్వాత 7,000 చేస్తారు, తర్వాత 10,000 చేస్తారు. ఇలా చాలామందిని చూశాను. 10,000, 15,000, 20,000 అట్లా ఇన్కమ్ పెరిగే కొద్దీ ప్లస్ ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే కొద్దీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్, ఆ రిటర్న్స్ కూడా మోటివేట్ చేస్తాయి వాళ్ళని. సో వాళ్ళు పెంచుకొని వెళ్ళడం నేను చూశాను. అట్లాగే నేను 500 నుంచి స్టార్ట్ చేసి 50,000 నుంచి ఎస్ఐపి చేసేవాళ్ళు చూశాను. ఓకే. సో ఆన్ యావరేజ్ మనం 15,000 తీసుకున్నా కూడా సో ఈ పీరియడ్లో పెంచుకుంటా మనం స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు, ఇలా చేసుకుంటా వెళ్ళినా కూడా యావరేజ్ 15,000 ఎస్ఐపి అయినా కూడా మనకు 15 ఇయర్స్ తర్వాత, ఇప్పుడే పాప పుట్టినప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి మన 15 ఏళ్ళ దాకా డబ్బులు అవసరం ఉండదు. అవును. వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా అవసరం ఉండదు, అంత ప్రైమరీ ఎడ్యుకేషనే కాబట్టి. సో అప్పుడు మనకు కొద్దిగా అమౌంట్ అవసరం అయింది అనుకోండి. ఒక పెద్ద కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు కొద్దిగా అమౌంట్ అవుతుంది. అవును. సో మనం ఇంకా ఇంజనీరింగ్ ఎంబీఏల గురించి ఆలోచించకపోయినా ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు కొన్ని లక్షల్లో అవుతుంది. అవును, మంచి కాలేజీల్లో. సో వాటి కోసం మనం ఇప్పుడు ఇలా 15,000 చొప్పున 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్ వస్తే 75 lakhs వస్తుంది మనకి. అదే మనకి కొంచెం లాంగ్ టర్మ్ కదా, 15 ఇయర్స్ చాలా మంచి టర్మ్ కాబట్టి కొంచెం మిడ్ స్మాల్ కొద్దిగా వాటిలో పిల్లల పేరు మీద కొద్దిగా మిడ్ స్మాల్ 90% పోర్ట్ఫోలియో వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. ఓకే. అట్లీస్ట్ 70% పోర్ట్ఫోలియో మిడ్ స్మాల్కి వెళ్ళొచ్చు 15 ఇయర్స్ టైంలో. ఇది కన్ఫర్మ్గా 15% రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లా 15% రిటర్న్ ఇస్తే కనుక 1 crore అవుతుంది. ఓకే. ఈ రూల్ కూడా అందరికీ ఫేమస్, 15 × 15 × 15 1 crore. ఇది అందరికీ ఫేమస్. సో సపోజ్ మనం 12% వచ్చినప్పుడు 75 లక్షలు అయితే, సపోజ్ 15,000 మనం ఎస్ఐపి యావరేజ్ చేస్తా మళ్ళీ స్టెప్అప్ చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్ ఎస్ఐపి అనేది ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అంతా న్యూ ట్రెండ్ ఏంటంటే స్టెప్అప్ ఎస్ఐపి. మీరు ఇప్పుడు 15,000 చేస్తున్నారా, నెక్స్ట్ ఇయర్ మీ ఇన్కమ్ పెరిగిద్ది కదా, 10% అందరు శాలరీస్ అయితే ఆన్ అండ్ యావరేజ్ 10% పెరుగుతుంటాయి కదా. సో మనకి 10% శాలరీ పెరిగింది కాబట్టి ఎస్ఐపి కూడా 10% స్టెప్అప్ చేయాలి. స్టెప్అప్ చేస్తే ఏమవుతుందంటే 15,000 బదులు నెక్స్ట్ ఇయర్ 16,500, ఆ నెక్స్ట్ ఇయర్ 18,200, ఇట్లా యావరేజ్గా పెంచుకుంటూ వెళ్తే మనము స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే
ఇది 1.3 crore అవుతుంది. ఓకే. 12% చొప్పున 15,000 15 ఇయర్స్కి 12% చొప్పున మళ్ళీ 10% స్టెప్ అప్ చేసుకుంటా వెళ్తే 1.3 crore అవుతుంది. సో మన అదృష్టం బాగుండి 15% రిటర్న్ వచ్చింది అనుకోండి మిడ్ స్మాల్లో, అప్పుడు మనకి 1.7 crore అవుతుంది ఇదంతా. ఓకే. ఇదంతా ఒక చైల్డ్ ఉన్నారనుకోండి, ఒక చైల్డ్కి 1 crore అయితే కావాలి ఫ్యూచర్కి. సో మనం 50 lakhsతో కూడా అనుకోలేం ఎడ్యుకేషన్ పూర్తుంది, ఎందుకంటే ఇప్పుడు 50 lakhs అవుతుంది, ఫ్యూచర్లో మినిమం 1 crore అవ్వచ్చు. సో ఒక చైల్డ్కి మినిమం 1 crore ప్లాన్ చేయాలండి. సో మనం ఫస్ట్ 500తో స్టార్ట్ చేసేయాలి. ఓకే. అమ్మో వీళ్ళు 15,000 అంటున్నారు, 10% స్టెప్ అప్ అంటున్నారు, ఇది మనతో కాదనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా 500 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. 500 నుంచి స్టార్ట్ చేసుకుని దాని తర్వాత వాళ్ళ ఇన్కమ్ స్థాయిలను బట్టి పెంచుకుంటా వెళ్ళిన వాళ్ళే. ఓకే. ఎందుకంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎవరు సాక్రిఫైస్ చేయరు, ఎవరు చేయరు, చిల్డ్రన్ మ్యారేజ్ కూడా ఎవరు సాక్రిఫైస్ చేయరు. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా చాలామంది ఫ్యూచర్ కోసమే చిల్డ్రన్ ఫ్యూచర్ కోసమే చూస్తారు. కాబట్టి ఈ విధంగా 15,000 అన్ యావరేజ్, ఇప్పుడు 5,000 కావచ్చు, ఫ్యూచర్లో 50,000 కావచ్చు, యావరేజ్ 15,000 అయితే ఉంటుంది. దాంతో మినిమం 1.3 crore 10% స్టెప్ అప్ చేసుకున్నా కూడా 1.3 crore అయ్యే అవకాశం ఉంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. వాళ్ళకి పేరు పెట్టిన దగ్గర నుంచే సిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక వయసు వచ్చినప్పుడు 5 years అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓకే. కొద్దిగా అంటే పిగ్గీ బ్యాంక్స్ వాటిలో పెట్టుకుంటారు కదా, సో దానికి బదులు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, సో వాళ్ళకి కొంచెం వాళ్ళ పిగ్గీ బ్యాంక్లో ఉన్న డబ్బులను కూడా కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపి ద్వారా వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. ఓకే. ఇన్వెస్ట్ చేయడం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మనీ విలువ తెలుస్తుంటుంది. పిగ్గీ బ్యాంక్లో ఉంటే పెరగవు, పెరిగి ఇవి కూడా ఒక పెద్ద ఫండ్ అవుతాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళకు కూడా 5 years నుంచే వాళ్ళకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే ఏంది, ఫ్యూచర్లో ఎంత అమౌంట్ కావాలి, సో ఇది కొంచెం నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు కూడా ఒక పెద్ద అమౌంట్ అయిన దాకా ఇన్వెస్ట్ చేసి తర్వాత అక్కడ నుంచి కూడా వాళ్ళు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా సేవింగ్ మొదలు పెడతారు ఇమీడియట్గా. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.